హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా సీరియల్స్కి సంబంధించిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా వినే వాళ్ళైతే తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ లింక్ని టచ్ చేసి నా స్టోరీస్ వినొచ్చు. అలాగే నా ప్రతిలిపి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా నా స్టోరీస్ చదవాలి అనుకుంటే అక్కడ లింక్ని ప్రెస్ చేయగానే డైరెక్ట్గా నా పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా నన్ను ఫాలో చేసి నా స్టోరీస్ని ఫ్రీగా చదవండి. ముడిపడని వీడని బంధం పార్ట్ 56. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? కరెక్టే, ఫుడ్ పైకి తెప్పిస్తాను, ఇక్కడే తిందాం అన్నాడు కళ్యాణ్. నో, నేను తినను అంటుంది కోపంగా కావ్య. నువ్వు తినకు, నేను తినిపిస్తాను అంటూ వెళ్ళి డ్రెస్ చేసుకొని వచ్చి మెయిడ్కి కాల్ చేశాడు పైకి ఫుడ్ తీసుకురమ్మని. ఫుడ్ రాగానే డోర్ కొంచెం ఓపెన్ చేసి ఫుడ్ లోపలికి తీసుకొని మళ్ళీ లాక్ చేస్తాడు ఎప్పటిలా. కళ్యాణ్, మీకు పిచ్చి పట్టిందా? బాబుకి పాలు కలిపి ఇవ్వాలి అంటుంది ఊరికనే కావ్య. పిన్ని అన్నీ చూసుకుంటుంది వాడికి అంటాడు కళ్యాణ్. సరే, మీరొక్కరే తినండి, నాకేమో వద్దు ఫుడ్ అంటుంది ప్లేట్లో ఫుడ్ పెట్టి ఇస్తుంటే. ఆ ప్లేట్తో వచ్చి తన పక్కనే కూర్చొని, ఇప్పుడు నేను నీకు తినిపిస్తే నువ్వు తినాలి. ఎంత త్వరగా తింటే అంత త్వరగా బాబు దగ్గరికే వెళ్దాం అంటాడు కళ్యాణ్. ఏమక్కర్లేదు, మీరొక్కరే తినండి అంటుంది పట్టుబడుతూ కావ్య. ప్లీజ్ అంటూ ముద్ద ముందు పెట్టి, నువ్వు తినిపించినన్ని రోజులు నాకు నీ విలువ తెలియలేదురా. నా దగ్గరే ఉంటుంది, ఎట్టుపోతుంది, ఎప్పుడైనా తినిపిస్తానులే అనుకున్నాను, కానీ అలా లేట్ చేయకూడదని తర్వాత తెలిసింది. ప్లీజ్ రా, నాకు తినిపించాలని ఆశగా ఉంది అంటాడు కళ్యాణ్. అంతే, ఫ్లాట్ అయిపోతుంది మన హీరోయిన్. కామ్గా నోరు తెరిచింది. కావ్యకి తినిపిస్తూ కళ్యాణ్ తను కూడా తింటాడు. అలా ఇద్దరు కడుపు నిండా తింటారు. చాలా రోజుల తర్వాత ఇద్దరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ కావ్య బయట పడకూడదు అనుకుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వెళ్దామా అంటాడు. అమ్మయ్య, డోర్ ఓపెన్ చేస్తున్నాడు అనుకుంటూ పద అంటూ పైకి లేస్తుంది. ఇక ఇద్దరు మెట్లపై నుంచి కిందికి వస్తారు. మేడ్కి ప్లేట్ తీసేయమని చెప్పి పక్కనే ఉన్న సురేంద్ర ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి శాంతమ్మ, మంగమ్మ పడుకొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. నాని డార్లింగ్, ఎక్కడ నా కొడుకు అంటాడు కళ్యాణ్. అదిగో వాళ్ళ తాత రూమ్లో ఉన్నాడు అంటుంది. మీరు తిన్నారా అని అడుగుతాడు కళ్యాణ్. వాళ్ళని తిన్నామని చెప్తారు. ఆ తర్వాత సురేంద్ర రూమ్కి వెళ్ళేసరికి సురేంద్ర వసుధ మధ్యలో బెడ్పై ఆడుకుంటూ ఉంటాడు బాబు. మీ నానిని కొట్టనా అని చెప్పు అంటాడు సురేంద్ర. దొద్దు అంటాడు బాబు. వాడి మాట విని వసుధ ఎత్తుకొని ముద్దు చేస్తుంది. కళ్యాణ్ని చూసి ఇప్పుడొచ్చావా నాన్న అని అడుగుతాడు సురేంద్ర. అవును బాబాయ్ అనగానే బాబు లేచి డడ్డా అంటూ చేతులు ఇస్తాడు. కావ్య, కళ్యాణ్ కాసేపు వాణ్ణి ఎత్తుకుంటారు. సురేంద్రకు బాయ్ చెప్పమంటే మళ్ళీ వసుధ దగ్గరికి వచ్చేస్తాడు బాబు. ఎంత ట్రై చేసినా వాడు వీళ్ళ దగ్గరికి రాడు, బాయ్ చెప్పేస్తాడు. కళ్యాణ్కి ఏమో వాణ్ణి తీసుకెళ్లి తమ ఇద్దరి మధ్య పడుకోబెట్టాలని ఆశగా ఉంటుంది. కానీ వాడు మాత్రం సురేంద్ర పొట్టపై పడుకొని బాయ్ చెప్తూ ఉంటాడు. కావ్య బాయ్ చెప్తే ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ బాయ్ చెప్తాడు. ఇక వాడు రాడు, పదండి అంటుంది కళ్యాణ్ బాధ అర్థం చేసుకొని కావ్య. సరే అని గార్డెన్లోకి వెళ్ళి కాసేపు వాకింగ్ చేసి తర్వాత లోపలికి వచ్చాక కావ్య తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ కూడా కావ్య వెనుక తన రూమ్లోకి వస్తాడు. మీరెందుకు ఇక్కడ, వెళ్ళండి మీ రూమ్కి అంటుంది. నో, నేను కూడా ఇక్కడే ఉంటాను. నీకు అంత కోపంగా ఉంటే నువ్వు కూడా నీ రూమ్ డోర్ లాక్ చేసుకో, నాకేం అభ్యంతరం లేదు అంటాడు బెడ్పై పడుకొని. మీరు ఎన్ని నాటకాలు చేసినా మీరు అనుకునేది ఏది ఇక్కడ జరగదు అంటుంది
కావ్య బెడ్షీట్ సర్దుతూ. నేనేమనుకుంటున్నానో నీకు తెలుసా అని అడుగుతాడు కళ్యాణ్. దాంతో సైలెంట్ అయిపోతుంది కావ్య. కళ్యాణ్ పడుకుంటే కావ్య కూర్చొని ఉంటుంది. కాసేపటికి కళ్యాణ్ హాయిగా నిద్రపోతాడు. అతన్ని ప్రేమగా చూస్తూ కావ్య కూడా అతని పక్కనే కాస్త దూరంలో పడుకుంటుంది. మధ్యరాత్రి తనకి మెలకువ వచ్చేసరికి కళ్యాణ్ కౌగిట్లో బందీ అయి ఉంటుంది. చాలా రోజుల తర్వాత అంత దగ్గరగా అతని అందమైన రూపాన్ని చూస్తూ ఎదపై వాలి ఇంకాస్త గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అనుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తుంది కావ్య. మార్నింగ్ లేచేసరికి కళ్యాణ్ తన పక్కన లేడు. జిమ్కి వెళ్ళాడు అనుకొని స్నానం చేసి పూజ గదిలోకి వెళ్తుంది కావ్య. 20 నిమిషాలలో పూజ కంప్లీట్ చేసుకొని కళ్యాణ్కి జ్యూస్ ప్రిపేర్ చేస్తుంటే బయట శాంతమ్మ వాయిస్ చాలా బిగ్గరగా వినిపిస్తుంది. పొద్దు పొద్దున్నే ఏంటో గొడవ అని మేడ్ని పిలిచి అడుగుతుంటే, ఎవరో వచ్చారు మేడం, వచ్చిన ఆవిడని ఎందుకో తిడుతుంది పెద్దమ్మగారు అని చెప్తారు. సరే లైట్ అనుకొని ఇంకా వేరే పనిలో పడుతుంది కావ్య. కాసేపటికి బాబుకు పాలు తీసుకొని వస్తుంటే గార్డెన్లో ఉన్న శాంతమ్మ ఇంకా తిట్టడం ఆపలేదు. అలా చూస్తూ పక్కనే ఉన్న అమ్మాయిని చూస్తుంది కావ్య. అంతే షాక్ అయిపోయి సాహి అని పిలుస్తుంది. తన వంక చూస్తుంది ఆ అమ్మాయి ఏడుస్తూ. ఆ వచ్చింది ఎవరో కాదు సాహితి. ఏమి నీ కోడల్ని అడగవా? అది చిన్న పెద్ద మర్యాద లేకుండా తన చెల్లెల్ని తీసుకెళ్లి అవుట్ హౌస్ లో పెట్టింది. ఇదేమంటే నాకు హక్కు లేదా అని మాట్లాడుతుంది. దాని హక్కు లేదని నేను అనట్లేదు. కానీ దాని చెల్లి ఏం చేసిపోయిందో దానికి తెలీదా? అలాంటి ముదటష్టపు దాన్ని ఇంటికి రానిస్తుందా? అదేమో నంగనాచి తుంగబుర్రలా వచ్చి అక్క అనగానే ఇది కరిగిపోతుంది. నీ కొడుకు కూడా ఏమనలేదు. అది ఏం చేసినా అదిగో వస్తుంది నీ కోడలు, నువ్వే చివాట్లు పెట్టు అని అప్పుడే పెళ్లి నుంచి తిరిగి వచ్చిన చలపతి కస్తూరికి శాంతమ్మ గాయ్ గాయమని చెప్తూ ఉంటుంది. సురేంద్ర, వసుధ, అరవింద్, క్రాంతి, అను అందరూ ఉంటారు సైలెంట్ గా శాంతమ్మ మాట్లాడుతున్నది వింటూ. భయపడుతూనే లోపలికి వచ్చింది కావ్య. అందరూ హాల్లోనే ఉంటారు. ఇప్పుడు ఏమంటారో ఏమో, వాళ్ళ అడిగిన దానికి అన్నిటికీ సమాధానం ఇవ్వాలి అనుకుంటూ నిలబడింది కావ్య. ఏంటిది కావ్య, సాహితిని ఎందుకు లోపలికి రానిచ్చావ్ అడుగుతుంది కస్తూరి. అది కాదత్తయ్య అనగానే, ఎంతైనా నీ చెల్లి అయ్యుండొచ్చు, కానీ అది చేసిన ద్రోహం మేమెప్పటికీ మర్చిపోలేం. కావ్య, నువ్వు చేస్తున్నది చాలా తప్పు అంటుంది కోపంగా వసుధ. ఒక్క నిమిషం మీరుంటారా అన్నాడు చలపతి. సాహితీని లోపలికి రానించావంటే కారణమైతే ఉండి ఉంటుంది. ఆలోచన లేకుండా నీవు ఈ పని చెయ్యవు. నిన్ను కాదనడానికి మేము కూడా 10 సార్లు ఆలోచిస్తాం కావ్య. ఎక్కడ నీ మనసు బాధపడుతుందో అని. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, పోయి పోయి సమస్యను నెత్తినేసుకుంటున్నావు కావ్య అన్నాడు చలపతి. లేదు మామయ్య, మీరు ఏది చెప్పినా నేను వింటాను. ఒకవేళ నేను తప్పు చేస్తే మీరు నన్ను తిట్టండి, ఆ హక్కు మీకుంది. నేను బాధపడతానని నా తప్పుని మీరు ఒప్పులా చూడకండి. అది నాకే మైనస్ అవుతుంది. సాహితీని నేను లోపలికి రానిచ్చినందుకు మీరన్నట్లుగానే కారణం ఉంది అంటుంది కావ్య. ఏంటి కారణం? దాని లోపలికి రానించావు. అది మమ్మల్ని ఎంత బాధ పెట్టిందో నీకు తెలీదా? అది ఇంట్లో ఉన్నప్పుడు బాధపడ్డాం, బయటికి వెళ్ళాక బాధపడ్డాం అరిచింది శాంతమ్మ. అమ్మా, ఒక నిమిషం ప్రశాంతంగా ఉండు అన్నాడు సురేంద్ర. ఏంటి విషయం, ఎందుకు వచ్చింది అని అడుగుతాడు మళ్ళీ కావ్య వైపు చూస్తూ సురేంద్ర. మామయ్య బాధలో ఉండి వచ్చింది, అది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. ఆ విషయం ఏంటో నేను కనుక్కొని 2 రోజుల్లో తిరిగి పంపించేస్తాను. శత్రువైన బాధలో మన ఇంటికి వస్తే గెంటేయకూడదు కదా. అలాంటిది నా చెల్లెలు ఏడుస్తూ వచ్చింది. దాని ప్రాబ్లం ఏంటో కనుక్కున్నాక అమ్మకి కాల్ చేసి చెప్తాను, వచ్చి తీసుకెళ్తారు అంటుంది కావ్య. సరే తల్లి, నీ ఇష్టం అంటాడు చలపతి. అంత ఈజీగా మీరు ఎలా ఒప్పుకుంటారు? కోప్పడతారు కస్తూరి, వసుధ.
కావ్య మన ఇంటి కోడలు. మనం వద్దు రావద్దు అనలేం కదా తన ఫ్యామిలీని. మీకు ఎంత హక్కు ఉందో తనకు అంతే హక్కు ఉంది ఇంట్లో అన్నాడు చలపతి. కావ్యని తక్కువ చూడడం లేదు మా బావగారు, కానీ అది రావడం మాకు ఇష్టం లేదు అంది వసుధ. వసుధ, కాస్త ఓపిక పట్టు, కావ్య పంపించేస్తాను అంటుంది కదా, తన మాటకి విలువ ఇవ్వకూడదా మనం? కావ్య, ఇంకో విషయం, ఆమె వల్ల మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా మేము ఊరుకోము. ముఖ్యంగా నీకు కళ్యాణ్కి మధ్య అలాంటిది ఏదైనా జరిగితే తర్వాత ఆ అమ్మాయి గేటు బయట ఉంటుంది అన్నాడు సురేంద్ర. అలాగే మామయ్య, నేను ఏమీ జరగనివ్వను అంటుంది కావ్య. ఇక కావ్య మాటకి విలువ ఇచ్చి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శాంతమ్మ మాత్రం కోపంగా కావ్యని చూస్తూ, అందర్నీ మాయ చేశావే నువ్వు అని తిడుతుంది కావ్యని. సారీ అమ్మమ్మ, నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు. మీరు ఎంత తిట్టినా తను ఏడుస్తూ నిలబడింది. మామూలుగా సాహితీ అలా ఉండదు, మీకు తెలీదా? తను ఎవరితో ఒక్క మాట పడదు. తనకు పెద్ద కష్టమే వచ్చింది అంటుంది కావ్య. దానికి పెద్ద కష్టం రాలే, నీకే పిచ్చి పట్టింది. దాని తండ్రి ఏదో కుట్ర పన్ని దాన్ని ఇక్కడికి పంపించి ఉంటాడు. అది నీ మెదడుకు ఎక్కట్లేదు అంటుంది శాంతమ్మ. అవును, నా మెదడుకు ఎక్కకుంటే నువ్వెక్కిస్తావు కదా, నా మాట విని అలగకే అమ్మమ్మ అంటూ బతిమాలుతుంది కావ్య. దాంతో నవ్వుతుంది శాంతమ్మ అంతలోనే. అమ్మయ్య, నవ్వేశావా? 2 రోజులు, ఆ తర్వాత తను వెళ్ళిపోతుంది. అప్పటి వరకు కాస్త కోప్పడకే అంటుంది కావ్య. నా సంగతి సరే, నీ మొగుడు కోపంగా పైకి వెళ్ళాడు. వాడి సంగతేంటో చూసుకో అంటూ బాంబు వేసింది శాంతమ్మ. అదొకటి ఉంది కదా అనుకుంటూ, నేను చూస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపరేషన్ కనుక్కొని పైకి వెళ్తుంది కావ్య. కళ్యాణ్ సీరియస్గా డ్రెస్ చేసుకుంటూ ఉంటాడు. వెళ్ళి వెనక నుంచి చూస్తూ కదిలించాలన్నా భయం వేస్తుంది కావ్యకి. అయినా ధైర్యం చేసి కళ్యాణ్ అని పిలుస్తుంది. అంటాడు. మీతో మాట్లాడాలి అంటుంది. చెప్పు అంటాడు. అది సాహితీ వచ్చింది. ఎవరి పర్మిషన్ తీసుకోకుండా నేను తనని అవుట్ హౌస్ లో ఉంచాను. ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. అది కనుక్కొని పంపించేస్తాను. కాస్త అప్పటి వరకు మీరు అనగానే చటుక్కున తన వైపు తిరిగాడు కళ్యాణ్. దాంతో భయపడి ఆగిపోతుంది కావ్య. ఎవరో ఇంటికి వస్తే వాళ్ళకేదో ప్రాబ్లం వస్తే నాకెందుకు? నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పు, సాల్వ్ చేస్తాను అంటాడు దగ్గరికి వచ్చి. తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలాగే సైలెంట్ గా ఉంది కావ్య. ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నువ్వు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఆమెకు సహాయం చెయ్యాలి అనిపిస్తే చెయ్యి. నా వైపు నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. అంతేకాని నువ్వు నా దగ్గర భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడేంటి, ఇంట్లో వాళ్ళు వద్దన్నారా అని అడిగాడు. తన మాటలకి షాక్ అవుతూ, లేదు మామయ్య ఏమనలేదు. అమ్మమ్మకి కొంచెం కోపంగా ఉంది, బట్ కన్విన్స్ చేశాను అంది. నువ్వు తప్పు చేయట్లేదు కదా. పెద్దవాళ్ళన్నాక ఏదో ఒకటి మనకు జాగ్రత్త చెప్తూ ఉంటారు, పట్టించుకోకు. ఒకవేళ నీ వల్ల తెలియక ఏదైనా పొరపాటు జరిగితే నేనున్నాను కదా సరిచేయడానికి అన్నాడు ఆమె చెంపపై చేయి వేసి. దాంతో కావ్య కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. ఇప్పుడు కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పాలా అనుకుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్లో నాకు తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.